అయం త్వనంతరస్తస్మాత్ అపి రాజా భవిష్యతి ఏతద్ విబ్రూతమే తథ్యం యదన్న భావితా ధ్రువం. కానీ మీ పెద్దలందరినీ అడగదలుచుకున్న విషయం ఒకటే, యుధిష్ఠిరుడి తర్వాత అయినా నా పుత్రుడు రాజ్యము చేయగలుగుతాడా? అతడికి అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ధర్మశాస్త్రంలో అలాంటి సమ్మతి ఉన్నదా అని పునః ఈ మాటలను విదురాదుల ముందు ప్రస్తావన చేశాడు. కానీ వారందరూ అన్నారు, అదెలా సాధ్యమవుతుందండి? యుధిష్ఠిరుల వారు రాజుగా అయ్యారంటే దట్స్ ఇట్. ఆ తదనంతరం అది ఎలా ప్రయాణించాలో అలాగే ప్రయాణిస్తుంది, కానీ మధ్యలో నీ కుమారుడికి రాజ్యం ఎలా లభిస్తుంది? కాబట్టి ఆ విషయ చింతనము మనం చేయకూడదు అన్నట్లుగా చెప్పారు. అతడు ఆ మాట మార్చి, సరే అస్తు అలా ఉండనివ్వండి, కానీ ఈ ఘోర శకునములేమిటి? ఈ విచిత్రంగా గాడిదలు మొదలైనటువంటి జంతువులు అరవడం ఏమిటి? నాకేదో ఈ విషయంలో కూడా కొంత భయం వేస్తోంది. ఈ విషయాల్లో కొంత కీడు శంకిస్తూ ఉన్నాను. నా మనస్సుని ఇవి కలిచివేస్తున్నాయి. ఈ విషయంలో పెద్దలు జ్యోతిర్వేత్తలైనటువంటి వారు ఏదైనా సలహాలు చెప్తారా అని ప్రశ్నించాడు. అక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరినీ, జ్యోతిషాస్త్ర మహాపండితులందరినీ సంప్రదించిన వాడై విదురుడు అతి స్పష్టంగా ఒక మాట చెప్పాడు. అన్నగారు, ఇవి ఊరికే శకునములు కాదండి, దీస్ ఆర్ ప్రాఫెటిక్ ఒమెన్స్. అంటే రానున్న భవిష్యత్తును నిర్ధారణము చేసి చెప్పేటువంటి సూచనలే తప్ప ఇవి ఏదో కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కావు. అలా పెద్దలైనటువంటి జ్యోతిర్విద్వాంసులు మహాపండితులందరూ, కాలగణనము యందు నిష్ణాతులైన వారందరూ నిర్ణయము చేసి నాకు చెప్పారు. ఆ విషయాన్నే మీ ముందు నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. సావధాన చిత్తులై వినండి. ఇది ఏదో పైకి జరిగిన విషయంగా పరిగణించకూడదు. వ్యక్తం కులాంతకరణో భవితైష సుతస్తవ తస్య శాంతి పరిత్యాగే గుప్తావపనయో మహాన్. అన్నగారు, ఈ శకునములన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి. అదేమిటంటే, నీకు పుట్టినటువంటి ఈ బిడ్డ కులనాశకుడవుతాడు. కుల అంతకరణ ఇది అంటే కులమును సంపూర్ణంగా నశింపజేస్తాడు. కాబట్టి ఆ స్థితికి, అలాంటి పరిస్థితికి శాంతి చేయాలనుకుంటే ఉన్న మార్గము ఒకటే. ఏవో యజ్ఞములు చేస్తాము, యాగము చేస్తాం అనుకోకు. పెద్దలందరూ నిర్ణయించి చెప్పారు ఒకటే మాట. అదేమిటి? తస్య పరిత్యాగ ఇది. ఆ బిడ్డను మీరు పరిత్యాగము చేయాలి. ఇప్పుడు పుట్టినటువంటి ఈ కుమారుణ్ణి మీరు వదిలివేయవలసి ఉంటుంది. అతడిని వదిలివేయడమే ఈ దుష్పరిణామము నుండి మనల్ని మనం రక్షించుకున్నట్లవుతుంది. కానీ ఈ మాట వింటూనే మీకు బాధ కలుగుతుంది. అయినా సరే కర్తవ్యము మాత్రం ఇదే. శతమేకోనమప్యస్తు పుత్రాణాం తే మహీపతే త్యజైనమేకం శాంతిం చేత్ కులస్యేచ్ఛసి భారత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీరు గనక కులము యొక్క శ్రేయస్సును మనస్సులో భావించే మాట వాస్తవమే అయితే, ఎప్పుడూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు కదా, మీరు పలికే మాటల వెనక మీ మనస్సు హృదయము అంకితమై ఉన్న మాట వాస్తవమే అయితే, కులము యొక్క శ్రేయస్సు కొరకై త్యజైనమేకం, ఈ ఒక్కడిని వదిలిపెట్టవలసి ఉంటుంది. ఇలా చేస్తే మీకు లాభమే. 100లో ఒక్కడిని పోగొట్టుకోండి, పర్వాలేదు, 99 మంది మిగులుతారు. ఈ ఒక్కడిని గనక మీరు మీ దగ్గరే పెట్టుకొని అతన్ని పరిత్యాగము చేయకపోతే ఆ 99 మంది కూడా నశిస్తారు. దీనిలో అంచనా వేయవలసినది మీరే. ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలి. 99 మందిని రక్షించాలనుకుంటే ఈ ఒక్కడిని మీరు వదిలివేయక తప్పదు. ఈ మాటలు వింటూనే ధృతరాష్ట్రుల వారికి హృదయము పగిలిపోయినంత పని అయింది. వెంటనే ఇదెలా సాధ్యమయ్యా? కన్న కొడుకుని ఎవడైనా పరిత్యాగం చేస్తాడా? అది కూడా ఈ చంటి బిడ్డను. ఇలాంటిది శాస్త్రములు ఒప్పుకుంటాయా? విదురుల వారి ముందు ధర్మశాస్త్రం గురించి మాట్లాడడం అంటే ఆంజనేయ స్వామి ముందు కూపిగంతులు వేయడం లాంటిది. వారికి తెలియని ధర్మము లేదు. విదురుల వారు సాక్షాత్ ధర్మదేవుడి యొక్క అంశతో జన్మించిన వాడు. ధర్మదేవుడే మాండవ్య మహర్షి శాపముతో
కొంతకాలము భూమి మీద విదుర రూపంలో సంచరించాడు. వారికి ధర్మశాస్త్రం గురించి మనం వారి ఎదుట ప్రశ్నించగలమా? వారు వెంటనే చెప్పారు, సకల ధర్మశాస్త్రములు ఈ అంశంలో ఏం చెప్తున్నాయని. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఇది సకల ధర్మముల యొక్క స్వరూపం. త్యజేత్ ఏకం కులస్యార్థే, కులమును రక్షించవలసిన చోట అవసరమైతే, అగత్యం ఏర్పడితే ఒకడి విషయంలో కొంత మనము త్యాగంతో వ్యవహరించాలి. ఒకడిని త్యజించినా నష్టం లేదు. ఫర్ ది గుడ్ ఆఫ్ మెనీ వన్ కెన్ బి సాక్రిఫైస్డ్. జీవితంలో అలాంటి సన్నివేశాలు ఎదురవుతాయి. సో చాలామందికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఒకడి విషయంలో నష్టము జరిగినా ఆ నష్టమును నష్టముగా పరిగణించకూడదు. ధర్మశాస్త్రం అలా చెప్తున్నది. అలాగే గ్రామస్యార్థే కులం త్యజేత్, ఒక గ్రామము యొక్క సంక్షేమము కొరకు అవసరమైతే ఒక కులమునకు నష్టం జరిగినా పర్వాలేదు. కావాలని నష్టపెట్టకూడదు. అవసరమైతే, అటువంటి స్థితి ఏర్పడితే, కులమా గ్రామమా అనే ప్రశ్న ఏర్పడితే కులమును వదిలివేసి గ్రామ శ్రేయస్సుకై అంకితమవ్వవలసి ఉంటుంది. అది ఏ ధర్మం? గ్రామం జనపదస్యార్థే, దేశమునకు ఇబ్బంది ఏర్పడినది. దేశమా గ్రామమా అనే ప్రశ్న వచ్చినది. అటువంటి సన్నివేశంలో దేశక్షేమార్థమై గ్రామమును విస్మరించినా తప్పులేదు. గ్రామమునకు కొంత నష్టము కలిగినా ఆ నష్టము అధర్మము కాజాలదు. వ్యాపకములను సరి అయిన భావనలో చూసి ధర్మశాస్త్రం ఈ నిర్ణయం చేస్తుంది. ఏదైతే అత్యంత విస్తారమై ఉన్నదో, దేని శ్రేయస్సు పెద్దదై ఉన్నదో దాని కొరకు చిన్నది వదిలివేయవచ్చు. ఇది సిద్ధాంతం. అలాగే విదురుల వారు ఇంకో మాట అంటున్నారు, ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మజ్ఞానార్థము అవసరమైతే వీటన్నింటినీ వదిలేయవచ్చు. అందుకే మహనీయులైనటువంటి వారు మోక్షార్థమై తీవ్ర ముముక్షుత్వంతో గృహాదులను త్యజించినా అది పాపము కాదు. మన దృష్టిలోంచి అలా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, ఇతడు అన్నీ వదిలివేసి ఏదో మోక్షం అంటూ అడవులకు వెళ్ళిపోయాడే, ఇతని బంధుమిత్రుల పరిస్థితి ఏమిటి, భార్యాబిడ్డల పరిస్థితి ఏమిటి, తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అని సామాజిక పరంగా చూసి అతడు అన్యాయం చేశాడంటాం. కానీ ధర్మశాస్త్రం అలా చెప్పట్లేదు. ఆత్మజ్ఞానార్థమై ముముక్షుత్వంతో ఒకడు వీటన్నింటినీ వదిలివేసి వెళ్ళిపోయినా సరే అది పాపము కిందికి రాదు. కారణం ఏమిటి? పరమశ్రేయస్సు కొరకై అంకితమైనాడు కాబట్టి దాని దృష్ట్యా ఇవన్నీ పాపము కింద లెక్క పెట్టబడవు, అధర్మము కింద లెక్క పెట్టబడవు. ఇది సిద్ధాంతము. ఈ సిద్ధాంతమునంతటినీ, ధర్మశాస్త్ర స్వరూపమునంతటినీ చక్కగా తెలియజేసి, అన్నగారు నా మాట వినండి, నేను ద్వేషముతో కానీ మరొక భావంతో కానీ చెప్పడం లేదు. మీరు క్షణకాలం ఆలస్యం చేయకుండా ఈ పుట్టినటువంటి బిడ్డను, నవజాత శిశువును వెంటనే పరిత్యజించండి. అతన్ని మన ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. ఇది అన్ని శాస్త్రములను పరిశీలించి నేను మీతో విన్నవిస్తున్నటువంటి మాట. నా మాటను ఆలకించి శ్రేయస్సు కొరకై మీరు ప్రయత్నం చేయండి, బిడ్డను త్యజించండి. ఈ మాట ధృతరాష్ట్రుల వారికి ఏం నచ్చుతుంది? వారు వెంటనే ఏదైతే కావచ్చుగాక ఈ ఒక్క మాటను నేను అంగీకరించను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మీరందరూ గొప్పవాళ్ళు అయి ఉండవచ్చుగాక, కానీ ఈ విషయంలో నేను సమ్మతి ఇవ్వలేను. నచకార తథా రాజా పుత్ర స్నేహ సమన్వితః. పుత్ర స్నేహ సమన్వితః, పుత్రుడి యందు వల్లమాలిన ప్రేమ ఉన్నటువంటి ఈ రాజుగారు వారు చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు. ఏమన్నారు మరి? అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు చెవిటివాడు కూడా అయ్యాడు. పెద్దల మాటల్ని ఆలకించకుండా, అలాగని వారికి గట్టిగా నో అని చెప్పలేక, కాదు అని చెప్పలేక, పర్వాలేదండి ఏదో మీరు అన్న మాటలు తప్పు కాదు కానీ లెట్ అస్ సీ, మనం చూసేదముగాక,
దానికి ఏదో ఉపాయం ఉండే ఉంటుంది. ఇప్పుడు హడావిడిగా ఈ బిడ్డను పరిత్యజించడం కాదు. కాబట్టి సంహౌ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ వన్ డే అన్నట్టుగా ఒక భావాన్ని చేసుకున్నాడు. జీవితంలో ఈ ఆలోచన మనల్ని దుఃఖపెడుతుంది, ఇతరులను దుఃఖపెడుతుంది. సంహౌ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, ఈ మాటలు గనక మన జీవితంలో ఉంటే దట్స్ ఇట్, దుఃఖానికి కావలసిన ఏర్పాటు అయిపోయినదని అర్థం. ఓ చిన్న పిల్లవాడితో మనం చెప్తున్నాం, ఒరే నాయనా పరీక్షలు వస్తున్నాయి, కొంత జాగ్రత్తగా చదువుకో. వాడేమంటాడు, పర్వాలేదండి, సంహౌ థింగ్స్ విల్ బి ఓకే, యూ డోంట్ వరీ. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చాయి ఒకడికి, ఒరే బాబు కొంత జాగ్రత్త వహించవయ్యా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. వాడేమంటాడు, పర్వాలేదండి, ఇట్స్ ఓకే, సంహౌ థింగ్స్ విల్ బి ఓకే. సంహౌ థింగ్స్ విల్ బి ఓకే అని ఎప్పుడు అనిపిస్తాయి తెలిసినా, మన శరీరంలో మన మనసులో ఇంకా కొద్దిగా పటిష్టత ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, అది వాస్తవం కాదు. కానీ ఈ ఆలోచన ఏదుందో, ఒకరోజు అన్నీ బాగుపడతాయిలేండి, వాటికవే బాగుపడతాయిలేండి అనే ఈ ఆలోచన చాలా నష్టాలను తెచ్చే ఆలోచన. అవుట్ ఆఫ్ సచ్ ఎ కన్సర్న్ లవ్, ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్ అనుకొని ఎందుకు ఆరోగ్యం చెడగొట్టుకుంటారు? ఈ పరిస్థితిలో మీరు కొంత విశ్రాంతిగా ఉండాలి అని చెప్పడం ఎంత కష్టమైపోయిందంటే, వారికి అవి నచ్చక సంహౌ థింగ్స్ విల్ బి ఓకే, వై ఆర్ యూ కీపింగ్ అస్ అవే అనే పరిస్థితికి దాన్ని వ్యాఖ్యానం చేశారు. వాటికవే బాగుపడతాయిలేండి అనే ఈ ఆలోచన చాలా నష్టాలను తెచ్చే ఆలోచన. నేను కొంతమందికి సూచనలు చేశాను 1-2 సార్లు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యం కూడా ముఖ్యం అని చెప్తే, నేను చెప్పలేదు, మనవాడితో చెప్పించా. నీ ఆరోగ్యం ముఖ్యం నాయన, హడావిడి పడి చేసుకోకూడదు అని చెప్తే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే ఆ తర్వాత నా కార్యక్రమానికి రావడం కూడా మానేశారు. అవుట్ ఆఫ్ సచ్ ఎ కన్సర్న్ లవ్, ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్ అనుకొని ఎందుకు ఆరోగ్యం చెడగొట్టుకుంటారు? ఈ పరిస్థితిలో మీరు కొంత విశ్రాంతిగా ఉండాలి అని చెప్పడం ఎంత కష్టమైపోయిందంటే, వారికి అవి నచ్చక సంహౌ థింగ్స్ విల్ బి ఓకే, వై ఆర్ యూ కీపింగ్ అస్ అవే అనే పరిస్థితికి దాన్ని వ్యాఖ్యానం చేశారు. అలాగే చాలామందికి చెప్తుంటా అప్పుడప్పుడు, మీరు ఇలా ఎందుకు ఉండరు, మీ బిడ్డల పట్ల మరీ ఇంతగా అటాచ్మెంట్ ఎందుకు, అలాగే మీ ఉద్యోగ వ్యాపారముల యందు ఇంత తలమునకలు అవ్వడం ఎందుకు, ఆల్రెడీ రిటైర్ అయిపోయారు అంటే అర్థం ఏంటి, గవర్నమెంటే మీరు దేనికి పనికిరారు పోండి ఇంటికి అని పంపించింది, అయినా సరే వ్యాపారం, అయినా సరే ఉద్యోగం అని ఎందుకు తహతహలాడతారు? భగవంతుడి దయ వల్ల ఏదో తినడానికి ఉంది, ఇప్పుడు వేదాంత శ్రవణానికి రండి అంటే టైం ఉండదయ్యా, తర్వాత యమధర్మరాజు చెప్పి వస్తాడా అందరికీ? లేకపోతే మీరు నేను భీష్ముల వంటి గొప్పవాళ్ళమా, మనం అనుమతిస్తే కానీ మృత్యువు మన దరికి రాదు అనడానికి అని చెప్తే, లేదండి సంహౌ థింగ్స్ విల్ బి ఓకే. ఈ సంహౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఆల్ రైట్ అనే మాట మన పురుషార్థమును మన ద్వారా చెయ్యనివ్వదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అది ఆరోగ్యము దృష్ట్యా, ఆధ్యాత్మికత దృష్ట్యా, సమాజము దృష్ట్యా, కుటుంబము దృష్ట్యా, ఒక మాటలో మన జీవితంలో ఎక్కడా ఇది ఉండకూడదు. ఎక్కడైనా సమస్య ఉన్నది అంటే వెనువెంటనే సమాధానమును వెతికి తత్సమాధాన ప్రయోగంతో ఆ స్థితి నుండి బయటపడేందుకు మనం చెయ్యగలిగిన ప్రయత్నం చేసే తీరాలి. ఆ తర్వాత ఈశ్వరుడి కృప. ట్రై యువర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ టెస్ట్, లీవ్ ద రెస్ట్ టు గాడ్స్ ట్రస్ట్. ఇది సిద్ధాంతం. అంతేగాని నేను నా ప్రయత్నమే చెయ్యను, శ్రద్ధ వహించను, అశ్రద్ధగా ఉంటూ ఈశ్వరుడి కృప అంటానంటే లాభం లేదు. సమస్య ఉన్నదని పెద్దవారు చెప్పినప్పుడు, సమస్య ఉన్నదనే విషయం మనకు ద్యోతకమైనప్పుడు ఆ సమస్యను సమాధానపరుచుకోవడంలో మన యొక్క శక్తినంతటినీ, బుద్ధినంతటినీ సంలగ్నపరచవలసినదే తప్ప మన రాగద్వేష ప్రభావములలో పడి థింగ్స్ విల్ బి ఓకే అని అనకూడదు. అలా ధృతరాష్ట్రుల వారు అన్నారు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క చులకన భావం, ఏముంది లేండి అన్నీ అవే సర్దుకుంటాయి అని ఒక్క చులకన భావం ధృతరాష్ట్రుడి వంశాన్ని సమూలంగా తుడిచిపెట్టేసింది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెవర్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్.
మహాత్ముల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వారు ఏదైనా సూచనలు చేస్తే పర్వాలేదు స్వామి అవే బాగుంటాయిలేండి అని అనకూడదు. వారు చెప్పారంటే జాగ్రత్త వహించి చూసుకోవాలి. అలాగే మన గురువులు, ఆచార్యులు, మన శ్రేయోభిలాషులు, మన తల్లిదండ్రులు ఇలాంటి వారు ఏదైనా సూచన చేసినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించి తగిన విధంగా ప్రతిస్పందించాలే తప్ప మన బుద్ధి చెప్పినట్టుగా సమ్ డే థింగ్స్ విల్ బి ఆల్ రైట్ అని అనకూడదు. దిస్ ఈజ్ ది డెట్రిమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. జీవితాన్ని ఒక్కడుగు ముందుకు వెళ్ళనివ్వదు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం ఆ మాటే అనేశాడు. మీరందరూ చెప్తున్నారు, నేను కాదనను. విదురుల వారు అబద్ధం చెప్తారా? ఇంత జ్యోతిష్ శాస్త్ర పండితులు అబద్ధం చెప్తారా? అలాగే విద్వజ్జనులు అబద్ధం చెప్పే అవసరం వారికి ఏమిటి? బహుశా ఈ పిల్లవాడి యొక్క గ్రహ నక్షత్రాది వ్యవహారము యందు ఇలాంటి సూచన ఉండి ఉంటుంది. దానికి ఏదో శాంతి ఉండకపోతుందా? సమ్హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఆల్ రైట్. కాబట్టి నేను ఈ బిడ్డను త్యజించే పరిస్థితే లేదు అని ఈ పెద్దలందరి మాటను పెడచెవిన పెట్టాడు. అలా దుర్యోధనుడి జననము. దుర్యోధనుడు జన్మించిన సరిగ్గా ఒక నెల లోపే ఒక్కొక్క కుండ పగులుతూ ఉన్నది. వాటిల్లోంచి ఒక్కొక్క బిడ్డ జన్మిస్తూ ఉన్నాడు. అలా అన్ని కుండలు ఒకరోజు పగిలాయి. మొత్తం 101 మంది సంతానం అయినారు. 100 మంది కుమారులు, ఒక కుమార్తె. ఈ కుమార్తె విషయంలో కూడా గాంధారీదేవి మహాత్ముడైనటువంటి వ్యాసదేవుణ్ణి ప్రార్థించింది. అందరూ అబ్బాయిలే ఉంటే అదేం బాగుంటుందండి, ఒక అమ్మాయి అయినా ఉండాలి కదా అంటే అప్పుడు అమ్మాయి కూడా నీకు జన్మిస్తుందని వ్యాస భగవానుడు అనుగ్రహించారు. ఆ విధంగా 100 మంది పుత్రులు, దుర్యోధనుడు మొదలుగా, అలాగే దుశ్శల అనే పేరు కలిగిన ఒక కుమార్తె జన్మించింది. అలాగే ఈ ధృతరాష్ట్రుల వారికి ఇంకొక పుత్రుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు యుయుత్సు. ఇతడు ఒక వైశ్య కన్య యందు జన్మించాడు. ధృతరాష్ట్రుల వారి సేవకురాండ్రలో ఒక వైశ్య కన్య ఉన్నది. ఆవిడ గర్భంలో ఈ బిడ్డ జన్మించాడు. ఈ పిల్లవాడు మొదటి నుండి దుర్యోధనాదుల పక్షం వహించలేదు. వారంటే ఇతనికి ఎందుకో అంత మైత్రి లేదు. అలాగే వారి ప్రతి పనిని ఖండించాడు. మహాభారత సంగ్రామములో ఈ కౌరవుల పక్షాన ఎవడైనా బ్రతికాడు అంటే అతడు యుత్సు మాత్రమే. మొత్తం సర్వనాశనం అయిపోయారు. ఈతనొక్కడు బ్రతికాడు. కారణం ఏంటంటే ధర్మాత్ముడు. యుద్ధానికి ఒక రోజు ముందు ఇతడు కౌరవులను త్యజించి పాండవ పక్షానికి వచ్చాడు. ఎన్నోసార్లు చెప్పాడు, ఇది చేయడం మంచిది కాదు, పాండవులను దుఃఖపెట్టడం మంచిది కాదని ఎంత చెప్పినా వారు వినలేదు. చివరికి చేసేది లేక వారిని వదిలివేసి పాండవుల పక్షం వహించాడు. అతడు మాత్రం యుద్ధంలో బ్రతికాడు. ఈ విధంగా నిన్న, ఈరోజు, ఇప్పటి వరకు చెప్పబడిన అంశాన్ని స్మరిస్తే మహాభారతానికి రంగము సిద్ధమైనది. 2 మహావృక్షాలు, వాటికి సంబంధించిన బీజములు అంకురించాయి. ఈ 2 వృక్షాలకు సంబంధించినటువంటి చక్కటి వర్ణన మహాభారతంలో చేశారు. ఈ సృష్టిలో ఈ 2 వృక్షాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ వృక్షములు ఎలా పెరుగుతాయి, వాటి స్వరూపం ఏమిటి అనే అంశాలను మహాభారతం చాలా చక్కగా వర్ణించింది. 2 చోట్ల ఈ వర్ణన వచ్చింది. ఒకటి ప్రారంభంలోనే వ్యాస భగవానులు చెప్పినట్లుగా వైశంపాయనుల వారు ప్రబోధించారు. రెండవది ఈ వృక్షముల యొక్క స్వరూపాన్ని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ఉద్యోగ పర్వంలో చెప్పాడు. ఏమిటా 2 వృక్షాలు? ఒకటి అధర్మ వృక్షం, రెండవది ధర్మ వృక్షం. ఈ రెండింటినీ ఒకచోటే చెప్పారు. సో దట్ ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి కాంట్రాస్ట్ మనకు అర్థమవుతుంది. మన జీవితం అధర్మ వృక్షంగా ఉన్నదా, ధర్మ వృక్షంగా ఉన్నదా తెలుసుకునే వీలు మనకు ఏర్పడుతుంది. సో వేర్ ఆమ్ ఐ, హౌ ఆమ్ ఐ, ఈ 2 అంశాలు మనకు అర్థమవుతాయి. మొదలు మనం అధర్మ వృక్షం అంటే ఏంటో చూద్దాం. అధర్మ వృక్ష స్వరూపం ఏమిటో చూస్తాం. దుర్యోధనో మన్యుమయో మహద్రుమః స్కందః కర్ణః శకునిస్తస్య శాఖా దుశ్శాసన ఫలపుష్పే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రః అమనీషీ.
ఇది అధర్మ వృక్షము. దీని స్వరూపం ఏమిటి? దుర్యోధన మహాద్రుమ. ఈ అధర్మ వృక్షానికి స్వరూపము దుర్యోధనుడే. దుర్యోధనుడి రూపముగా అధర్మ వృక్షము మహాభారతంలో కనిపిస్తున్నది. ఈయన స్వభావం ఎలాంటిది? మన్యుమయ. మన్యు అంటే కోపము, పాపము. పాపమే తన స్వరూపముగా కలిగినవాడు, దుస్సంస్కారములే తన గుణములుగా కలిగినవాడు. అటువంటి దుర్యోధనుడే ఈ అధర్మ మహావృక్షము. ఈ వృక్షానికి కాండం ఎవరు? ఎటువంటి వృక్షానికైనా ఆధారము కాండము, మధ్యలో ఉండి రక్షించేది. ఆ కాండముగా అధర్మ వృక్షానికి ఎవరు నిలబడి ఉన్నారు? కర్ణ. కర్ణుడే అధర్మం అనే ఈ వృక్షానికి కాండమై ఉన్నాడు, ఆధారముగా నిలబడి ఉన్నాడు. ఇటువంటి కర్ణుణ్ణి దానవీర శూర మహాకర్ణుడు అని అంటున్నారంటే అలా అనే వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదా అని మనం ఆలోచించాలి. ఎవరి గురించి అయితే సాక్షాత్ వ్యాస భగవానుడు అధర్మ వృక్షానికి వీడు కాండము వంటివాడు అని ప్రతిపాదించారో చెప్పారో, మనం అలాంటి వాణ్ణి మహితాత్ముడు, దానశీలి, గొప్పవాడు అని అన్నామంటే వ్యాసుల వారి మాటను తిరస్కరించినట్లవలే? వ్యాసుల వారి మాటను కాదు అన్నట్లవ్వలేదా? కానీ సంహౌ పాత్రల యొక్క ఔచిత్యమును ఎరుగము కాబట్టి మనకు తోచిన నిర్ణయాలు చేస్తాం. అంతేగాక మన పురాణములకు ఇతిహాసములకు సంబంధించిన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? సినిమాల ద్వారా, సీరియళ్ళ ద్వారా ఉపదేశం చేస్తుంటే దాని ద్వారా. కానీ మైండ్ యూ, సినిమాలైనా సీరియళ్ళైనా నాటకాలైనా అవి ఎంత రసవత్తరముగా తీర్చిదిద్దబడినా సరే, నాలాంటి వాడి ప్రసంగములైనా సరే, ఇవన్నీ సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. మూలమును పరిశీలిస్తేనే ఆ జ్ఞానం వస్తుంది.